రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పవర్లోకి వచ్చాక అంతా సద్దుమణుగుతాయని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ రోజురోజుకి జగిత్యాల రాజకీయం ఆ పార్టీకి చికాకుగానే కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేశారు. సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి జీవన్ రెడ్డి మీద గెలిచారు. జీవన్ రెడ్డి ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకే ప్రాధాన్యత ఉంటుందని జీవన్ రెడ్డి భావించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి తన విమర్శల తీవ్రత పెంచేశారు. మొదట్లోనే సంజయ్ కుమార్ రాకను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మారేవారితో ప్రమాదం అంటూ బహిరంగ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా జీవన్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఎమ్మెల్యేకి యాంటీగానే మాట్లాడుతున్నారు. ఈ మధ్య సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో ఉన్నట్టు తనకి తెలియదని జీవన్ రెడ్డి కమెంట్ చేశారు. దీంతో జగిత్యాలకు మంత్రులు, సీనియర్లు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రీసెంట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జీవన్ రెడ్డి వినతి పత్రాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో ఆలింగనం చేసుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తే జీవన్ రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. జీవన్ రెడ్డి శైలిలో ఏ మాత్రం మార్పు లేని సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కువ సార్లు ఓడిపోయిన జీవన్ రెడ్డి అని ఎద్దేవా చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. జీవన్ రెడ్డి కూడా గతంలో పార్టీ మారారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు వారికంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువ సార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువ సార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు తెలిసినంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది. లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ ఓడిపోయింది, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయింది. సేవలే కావచ్చు, రాజకీయంగా వారి పక్కనున్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జగిత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినా. ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నా అంతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఈ ఇద్దరు నేతల రాజకీయ రచ్చలో స్థానిక క్యాడర్ నలిగిపోతున్నారనేది విశ్లేషకుల మాట. ఏ నాయకుడికి దగ్గరవ్వాలో తెలియని గందరగోళం స్థానిక చోట లీడర్స్ది. జగిత్యాల నియోజకవర్గంలో రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నా అధిష్టానం సైలెంట్ గా ఉంది. ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ఈ ఇద్దరు నేతలు ఇలాగే విమర్శించుకుంటే పార్టీకి డ్యామేజ్ గ్యారంటీ అంటున్నారు స్థానికులు. మరి వీళ్ళిద్దరి పంచాయతీ ఎప్పట్లో సర్దుమణుగుతుందో చూడాలి మరి.